సార్ పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. పార్లమెంట్‌లో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది. ఆయన అంతకుముందు ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి అన్నారు కదా! దానిపైన చర్చ జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారి పైన ఫైర్ అయ్యారంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? మీరేం చెప్తారు సార్? అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, దాదాపు 32,000, 33,000 మందో మహిళలు మిస్ అయ్యారు. హ్మ్. ఈ మహిళల మిస్సింగ్‌కి ప్రధాన కారణం వాలంటీర్లు అక్కడున్న మహిళల సమాచారం యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కి అందిస్తున్నారు. వాళ్ళని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నాడు ఆయన. మిస్సింగే కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. వీళ్ళని తీసుకెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? ఒకటి, వీళ్ళని కాల్ గర్ల్స్గా మార్చేసి ప్రాస్టిట్యూషన్ రింగ్లోకి తీసుకెళ్ళడం, లేదా భిక్షగాలా మార్చేయడం, లేదా విదేశాలకు అమ్మేయడం, ఇలాంటివి హ్యూమన్ ట్రాఫికింగ్లో జరుగుతుంటుంది. చిన్నపిల్లలు అయితే భిక్షగాలుగా కూడా మార్చేస్తారు. సో లేదా ఫోర్స్డ్ లేబర్గా మారుస్తాడు. ఇలాగా రకరకాల పద్ధతుల్లో జరగడాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. సో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం నాకు ఇచ్చారు అని ఆయన చెప్పాడు. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. వాలంటీర్లు అందరూ కూడా వ్యతిరేకించారు. సాక్షాత్తు డీజీపీ కూడా పవన్ కళ్యాణ్కి లెటర్ రాశాడు. మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి, ఎక్కడెక్కడ మిస్ అయ్యారు, ఎవరు మిస్ అయ్యారు చెప్పండి, ఎంతమంది మిస్సింగ్ లేదు అని అప్పుడు చెప్పారు. నేను కూడా మొత్తం ఇండియాలో ఉన్న డేటా, ఎన్సీఆర్బీ డేటా పెట్టుకొని అప్పుడు విశ్లేషణ చేశాం. ఆయన చెప్పింది ఖచ్చితంగా అబద్ధం అని. సో ఇప్పుడు ఏమైందంటే, నిన్న పార్లమెంట్లో లావు కృష్ణదేవరాయలు అని మన నర్సారావుపేట నుంచి తెలుగుదేశం తరపున ఎంపీగా వెళ్ళాడు. ఆయన ఈ ప్రశ్న వేశాడు, అసలు ఎంతమంది మిస్ అయ్యారు 2019 నుంచి 23 వరకు, ఆ మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని నా ప్రశ్న వేస్తే దానికి బీకే పార్థసారథి ఆన్సర్ ఇచ్చాడు బీజేపీ తరపున. ఆయన ఏం చెప్తున్నారంటే, ఏపీలో 2019 నుంచి 2023 వరకు ఈ 5 ఏళ్లలో మొత్తం మిస్ అయిన మహిళల సంఖ్య 44,685. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకంటే ఎక్కువ సంఖ్య, 44,685. అయితే ఈ మిస్ అయిన వాళ్ళందరూ మిస్ అయ్యారా? లేదు, అందరూ మళ్ళీ దొరికిపోయారు. అందులో 44,022 మంది మళ్ళీ వెనక్కి వచ్చేసారు. సో ఇప్పుడు స్టిల్ మిస్సింగ్ ఎంతమంది అంటే ఓన్లీ 663 మంది మాత్రమే మిస్సింగ్. వాళ్ళు కూడా ట్రాఫికింగ్లో పోయినట్టుగా ఎక్కడ డేటా ఏమి లేదు. ఈ 663 మందిలో చాలామంది లవర్స్గా ఉండి ఎక్కడో ఉండిపోయిన కేసులు ఉండొచ్చు. వాళ్ళు ఎక్కువ కేసులు మిస్సింగ్ అంటే ఏంటి? అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి. ఇవే జరుగుతుంది తప్ప జనరల్గా మిస్సింగ్ అంటే అదే జరిగేది మనకి. సో 663 మంది మాత్రం మిస్. అంటే పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పినట్టే కదా క్లియర్గా. పవన్ కళ్యాణ్ గుట్టును బీజేపీ బయటపెట్టింది. పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పాడనే విషయాన్ని బీజేపీ బయటపెట్టింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ ఎంత నోరు తెరిచి ఎంత ఓపెన్గా అబద్ధాలు చెప్పేశాడు. వాలంటీర్ల మీద బండలు వేయడానికి, నిందలు మోపడానికి ఇతను నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాడు. పైగా కేంద్ర నిఘా సంస్థలని వాటి మీద కూడా వేశాడు, అవేవో చెప్పాయని అన్న ఒక విమర్శ ఇప్పుడు ఇదవుతుంది. అందుకని మామూలుగా రాజకీయ నాయకులు ఇలాంటివి చెప్తూ ఉంటారు, డేటా ఇష్టం వచ్చిన డేటా ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా శ్వేతపత్రాల పేరుతో తెలుగుదేశం వాళ్ళు నానా అబద్ధాలు చెప్పారు. ఇక్కడ కూడా శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేశారు. అంటే ఈ మధ్య ఏంటంటే ప్రతిదీ డేటా చెప్తే నమ్ముతారని చెప్పి ఫాల్స్ డేటాని చెప్పేయడం, బ్లోప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు ఆంధ్రప్రదేశ్కి, ఆ తర్వాత 9 అన్నారు, మొన్న 7 అన్నారు, పార్లమెంట్లో 4 లక్షల చిల్లర అన్నారు. సో ఇలాగ నోటికి వచ్చింది చెప్పడం. అంతకుముందు వైఎస్ఆర్ 1,00,000 కోట్లు తినేశారు అన్నారు. తీరా చూస్తే సిబిఐ కొన్ని 100 కోట్ల మీద మాత్రం పెట్టింది. సో ఇలాగా ఏమవుతుందంటే, నువ్వు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని గోబెల్స్ అని హిట్లర్ కాలంలో ఆయన ప్రాక్టీస్ చేశాడు. దేనైనా గట్టిగా ఒక అబద్ధాన్ని మనం 100 సార్లు చెప్తే నిజమేనేమని జనం నమ్మడం మొదలు పెడతారు. ఇంకా కాఫ్కా అయితే ఏమంటాడంటే, ఎవరి మీదైనా నేరము కానీ ఆరోపించి అతను నేరం చేశాడని జనమంతా చెప్తే అతను కూడా నేను నేరం చేశానేమో అని నమ్ముతాడు, నేరం చేయని వ్యక్తి కూడా అని కాఫ్కా అంటాడు అన్నమాట. అంటే ఈ వ్యవస్థ అనేది మనుషుల్ని క్రిమినల్స్గా ఎలా మారుస్తుంది. అట్లా పవన్ కళ్యాణ్ ఆయనకు తెలుసు ఇది అబద్ధం అని తెలుసు, కేంద్ర నిఘా వర్గాలు ఇవ్వలేదని తెలుసు,
మిస్సింగ్ కాలేదని తెలుసు, అయినా కూడా వాలంటరీ వ్యవస్థని భ్రష్టు పట్టించాలి అని చెప్పి ఒక దుర్బుద్ధితో పవన్ కళ్యాణ్ ఈ ఆరోపణ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పాను అని అన్నాడు కదా ఆయన, నాకు ఇది ఉందన్నాడు. ఇప్పుడు వచ్చి కేంద్రం పార్లమెంట్లోని సాక్షాత్ పార్లమెంట్లో లోక్సభలో చెప్పారు లెక్కలు. మరి ఇది తప్పు అయితే పవన్ కళ్యాణ్ నిరూపించాలి, లేదు తను తప్పు అని ఒప్పుకోవాలి. అప్పుడే ఆయనకి చిత్తశుద్ధి ఉన్నట్టు. నాది తప్పు, నాకు డేటా రాంగ్ డేటా వచ్చింది అని ఆయన పబ్లిక్గా చెప్పగలగాలి, సారీ చెప్పాలి వాలంటీర్లకి. ఎందుకంటే వాలంటీర్లు తీసుకెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు వాలంటీర్లంతా అరెస్ట్ చేసేవాళ్ళుగా ఈ మహిళలందరినీ వెనక్కి తీసుకొచ్చారు పోలీసులు. తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేసి ఉండాలి కదా, మరి ఆ డేటా ఏమైంది అంటే క్లియర్గా ఇది ప్రతి రాష్ట్రంలోనూ మిస్సింగ్ కేసులు ఉంటాయి. ఎక్కువ భాగం ఏంటంటే కొన్ని కారణాలతో చిన్నపిల్లలు అనుకో, మామూలుగా నేను కూడా ఒక డాక్యుమెంటరీ తీసాము 2011లో, రైల్వే చిల్డ్రన్ అని పేరుతో, ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని ఇప్పటికి యూట్యూబ్లో ఉంది. అందులో ఏంటంటే ఆడపిల్లలు కూడా ఇళ్లలో నుంచి పారిపోయి వచ్చేస్తారు. బ్రోకన్ హోమ్స్ ఉంటాయి, వాళ్ళ ఇండ్లలో సరిగా పేరెంట్స్ చూసుకోరు. అలాంటి వాళ్ళు ట్రైన్ ఇంకోటి ఎక్కువ మంది ట్రైన్ వచ్చేస్తుంటారు. అలాగా నేను డాక్యుమెంటరీ తీసేటప్పుడు కూడా 5-6 మంది అమ్మాయిలు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్లోనే బతుకుతున్నారు. వాళ్ళు చాలా మొరటుగా రఫ్గా ఉంటున్నారు, బట్ ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు అక్కడే జీవిస్తున్నారు. అబ్బాయిలు కూడా చాలామంది అలాగే ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయిలు మిస్సింగ్ అయినట్టే కదా లెక్క. కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. ఇలాగా అనేక రైల్వే స్టేషన్లలో ఆడపిల్లలు కూడా ఉంటున్నారు. అట్లాగే ఇళ్ళ నుంచి వచ్చేసిన వాళ్ళు కొంతమంది హోటళ్ళల్లో లేబర్గా, కొంతమంది ఫోర్సుడు వేరే కంపెనీలో లేబర్కి వెళ్ళిపోతారు, కొంతమంది ప్రాస్టిట్యూషన్లకి కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. మిస్సింగ్ కేసులు ఇంకొన్ని ఎక్కువ భాగం జరిగేది ఈ మిస్సింగ్ కేసులు ఏంటంటే లవ్ స్టోరీలే. చాలాసార్లు ఇవాళ అనేక హైకోర్టులు అనేక కోర్టులు కూడా చెబుతున్నాయి అమ్మాయిల సెక్సువల్ ఏజ్ని 16కి చేయండిరా బాబు అని. ఇప్పటి వరకు 18 ఉంది. 16 ఏళ్ళ అమ్మాయిలు ఎవరన్నా, ఇంటర్మీడియట్ అమ్మాయి లవ్ చేయకుండా ఎవరన్నా ఉంటున్నారా ఈ మధ్య? ఈవెన్ 7వ క్లాసులో 6వ క్లాసులోనే స్టార్ట్ అవుతున్నాయి ప్రేమలు. 4వ క్లాసులో 3వ క్లాసులోనే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అని పక్కన వాళ్ళకి చెప్తే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎందుకంటే పోర్న్ ఓపెన్గా ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు 3వ క్లాస్ 4వ క్లాస్ అమ్మాయిలకి. వాళ్ళు వద్దనుకున్న అవి కనిపిస్తాయి ఇక్కడ. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లు వచ్చేసాయి, వాటిలంతా కూడా కనిపిస్తాయి. అవన్నీ చూసినప్పుడు నేచురల్గా బాడీలో మైండ్లో కలుగుతాయి. సో ఈ స్థాయిలో ఉన్నప్పుడు ప్రేమలు అనేవి స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఇళ్ళ నుంచి వెళ్ళిపోయి చాలా కేసులు చూసాం. 9వ క్లాస్ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, 10వ క్లాస్ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ మిస్సింగ్ కేసులు బేసిక్గా. సో ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ఓపెన్ అప్ అయ్యి చెప్పితే అతని చిత్తశుద్ధి. నేను కూడా చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ కూడా టిపికల్ రాజకీయ నాయకుడు తప్ప ఏమీ కాదు. అతనికి అవసరం ఉంటే ఎన్ని అబద్ధాలని చెప్పగలడు, ఎన్ని ఫాల్స్ హామీలు అని ఇవ్వగలడు. ఇప్పుడు తేలుగుట్టిన దొంగలాగా ఉన్నాడుగా తను. నేను హామీ, నేను గ్యారంటీ అనేసి 6 సూపర్ 6 పథకాలకి చెప్పాడు కదా. ఇప్పటివరకు ఒక పథకం కూడా అమలుకి ప్లాన్ కూడా ఏం జరగట్లేదు. ఆల్రెడీ తల్లికి వందనం లాంటిది వెనక్కి వెళ్ళిపోయింది.